నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అవును, మీరు చూస్తున్నది నిజం. ఒకవైపు కన్న కొడుకు జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు. పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే లోపల ఏం జరుగుతుందోనని ఏ తండ్రికైనా గుండాగినంత పని అవుతుంది. కానీ ఇక్కడ సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కొడుకు జైల్లో ఉంటే ఆ తండ్రి మాత్రం ఇవేమీ పట్టనట్టు తన మానాన తాను జనంలో తిరుగుతున్నారు, నవ్వుతూ పలకరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీజేపీ చెప్పినట్లు వార్తలు వస్తున్నా ఆయన మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఆయనే కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు బండి సంజయ్ మనసులో ఏముంది? చట్టం తన పని తాను చేసుకుపోతుందని సైలెంట్ అయ్యారా? లేక రాజకీయంగా తన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదని కొడుకునే పక్కన పెట్టేశారా? భగీరథ్ను సంజయ్ ఒంటరి చేసేశారా? తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ హాట్ టాపిక్ వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు కేసు విషయానికి వస్తే బండి భగీరథ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఒకవైపు కేసు విచారణ శరవేగంగా సాగుతోంది. భగీరథ్ను పోలీసులు 3 రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. పోక్సో కేసు నమోదైన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అప్పుడు ఎవరెవరితో మాట్లాడావు? ఈ కేసులో సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసేందుకు సహకరించింది ఎవరు? బాధితులను బెదిరించిందెవరు? బాధితురాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను వాడుకోవాలన్న ఐడియా ఎవరిది? ఇంప్లిమెంట్ చేసింది, వాళ్లకు డబ్బులిచ్చింది ఎవరు అని ప్రశ్నిస్తూ భగీరథ్ను ఉక్కిరి బిక్కిరి చేశారంట పోలీసులు. అంతేకాదు, ఈ విచారణలో పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలు, సమాచారం రాబట్టినట్లు కూడా తెలుస్తోంది. కేసు మరింత బలపడేలా భగీరథ్తో పాటు ఆయనకు సహకరించిన వారికి కూడా ఉచ్చు బిగిసేలా పోలీసులు పక్కాగా ప్రశ్నలు రెడీ చేసుకొని సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఇలా భగీరథ్ భవిష్యత్తు ఇప్పుడు కోర్టులు, పోలీస్ డైరీల చుట్టూ తిరుగుతుంటే బయట మాత్రం కథ వేరేలా నడుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది. సాధారణంగా ఇంట్లో ఒక చిన్న సమస్య వస్తేనే రాజకీయ నాయకులు తమ పర్యటనలు రద్దు చేసుకుంటారు. ఆ సమస్యపైనే దృష్టి పెడతారు. ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. జనంలోకి రావాలన్నా ఆలోచిస్తారు. కానీ బండి సంజయ్ మాత్రం వీటన్నిటికీ భిన్నం. కొడుకు పోలీస్ కస్టడీలో ఉన్నా, పోలీసులు కీలక సమాచారం రాబట్టారని మీడియాలో హెడ్లైన్స్ వస్తున్నా బండి సంజయ్ అవేమీ పట్టించుకోనట్లు కనిపిస్తోంది. తనే ప్రోగ్రాంలు షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఆ ప్రకారమే కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. సొంత కొడుకును ఇలా చట్టానికి వదిలేసి తండ్రి మాత్రం ప్రజాక్షేత్రంలో తిరగడమేంటి? దీని వెనక కారణం ఏంటనేది కార్యకర్తలకు కూడా అర్థం కావట్లేదంట. ఈ స్టోరీలో మరో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. అదే బండి సంజయ్ విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్. బండి సంజయ్ కొడుకు ఇరుక్కున్న ఈ వివాదంపై బీజేపీ అగ్రనాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కు ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయట. బండి భగీరథ్ పై కేసు కావడం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇక నుంచి దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని హైకమాండ్ లైన్ గీసినట్టు తెలుస్తోంది. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనపై పోరాడుతున్నామని చెప్పుకుంటూ సొంత పార్టీ నేతల పిల్లల విషయంలో లీనియన్స్ ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తోందంట బీజేపీ. అందుకే ఏ ఒక్క బీజేపీ లీడర్ కూడా భగీరథ్ కు మద్దతుగానో, బండి సంజయ్ గురించో మాట్లాడట్లేదు. ఇంకో కీలక విషయం ఏంటంటే బండి సంజయ్ ను కూడా బీజేపీ దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ లీడర్లు అంతా కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుంటే బండి సంజయ్ మాత్రం సపరేట్ గా తన ప్రోగ్రాంలు తాను చూసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీనే బండి సంజయ్ ను పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న అసలైన ప్రశ్న, భగీరథ్ ను బండి సంజయ్ ఎందుకు పట్టించుకోవట్లేదు? పొలిటికల్ కెరీర్ కోసమే భగీరథ్ వ్యవహారంలో తలదూర్చట్లేదా? లేక ఈ కేసు తన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంలోకి నెట్టేసిందన్న బాధలో ఉన్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి ఇన్సైట్ స్టోరీస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.